విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహకిషోర్ నియమించారు. ఈ క్రమంలోనే ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్ఐలు సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో పోలీసులు వేచి చూశారు. తిరిగి వచ్చాక విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు ఏసీబీ దైవప్రసాద్ చెప్పారు. మరోవైపు ముగ్గురు ఫోరెన్సిక్ సభ్యులు కృష్ణలంక పీఎస్కు వెళ్లి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి. పోలీసు వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము మాట్లాడలేదు. చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సిఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు, మేము కర్మకాండలు జరుపుకుంటాం. లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి. ఇక ఇదే అంశంపై సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఏసీపీ లతా కుమారిని విచారించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో పోలీసులు వేగవంతం చేశారు దర్యాప్తుని. ప్రధానంగా చూసుకున్నట్లయితే సాయికృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా ఈ రోజు తీసుకోనున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ప్రత్యేక బృందంతో కృష్ణలంకలోని అక్కడకు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురువి వాళ్ళ తల్లితో పాటు ఇద్దరు మేనమామల నుంచి స్టేట్మెంట్ ని తీసుకున్నారు. అయితే ఇదే వ్యవహారంలో అసలు పోలీసులు అంటే సాయికృష్ణ అదృశ్యమయ్యాడు, అక్కడ మార్కాపురం నుంచి పోలీసులు అంటూ ఇక్కడికి తీసుకువచ్చారు అని తల్లి అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎవరెవరు ఉన్నారు అని చూసినప్పుడు అప్పుడు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా లతా కుమారి పనిచేశారు. ఆ నేపథ్యంలోనే ఆమెను ఈ రోజు పిలిచినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటే ఇటు లతా కుమారి అక్కడకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆమెను కూడా ఈ విచారించి ఆమె నుంచి అసలు నిజంగా తీసుకువచ్చారా లేదంటే అసలు ఏం జరిగింది అనేటువంటి వివరాలని ఆమె నుంచి రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు ఫోరెన్సిక్ బృందం కూడా ఒక బృందం, ప్రత్యేక బృందం ఈ రోజు అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ స్టేషన్ లో కొన్ని ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. అందులో అంటే అక్కడికి తీసుకువచ్చారు, కృష్ణలంక పిఎస్సి తీసుకువచ్చి విచారించారు. అనే క్రమంలో ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉన్నందున అక్కడికి ఈ ఫోరెన్సిక్ బృందం వెళ్లి మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ఈ కేసు తోటి
ఎవరికి సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా ఒకవైపు విచారించి స్టేట్మెంట్లని తీసుకోవడంతో పాటుగా మరోవైపు డిజిటల్ ఆధారాలు కూడా సేకరించేందుకు ఈ ప్రత్యేక బృందం మొత్తం అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ఉంది. దీంట్లో ఈ రోజు అంటే ఈ ప్రస్తుతం ఈ కేసు తోటి ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అటు తీసుకువచ్చారు అన్న నేపథ్యంలోనే లతా కుమార్ ని పిలిచినట్టు మనకి తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు ఎవరైనా అంటే ఆమె నేతృత్వంలో పోలీసులు ఏమైనా తీసుకువచ్చి విచారించారా లేదా అనే విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఒకవేళ లతా కుమారి అప్పుడు ఏసీపీగా పనిచేసిన నేపథ్యంలో ఒకవేళ కొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం మనకి కనబడుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్.